కాఫీ తాగితే బాగుండు. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఏమిటో. సారిక సారిక అబ్బబ్బబ్బా మొదలైన సుప్రభాతం. అత్తయ్య గారు ఎందుకో పిలిచినట్టుకున్నారు. నేను చూద్దామని. ఎందుకో పిలిచినట్టుకున్నారు చెప్పండి. నేను చూద్దామని. మరి చూడండి. చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు. నిజంగా అందంగా ఉన్నట్టువా? ఎందుకో పిలిచినట్టుకున్నారు చెప్పండి. టైము 7 అవుతుంది. 8:09 కూడా అవుతుంది. బచ్చా 11 కూడా అవుతుంది. ఎందుకు ఎందుకు పిలిచినట్టు? కాఫీ ఇస్తామని. పెట్టుకోలేకపోయిందండి మాట చెప్తున్నారు. చాలా బాగా పెడతామని మీ అమ్మ నాన్న అన్నారు కదా. పెట్టుకొని వద్దనే అడగండి. అమ్మో అత్తయ్య గారిని ఎంత ప్రేమగా పిలుస్తుందో, లోపలికి వెళ్ళి ఎన్ని తిట్టుకుంటుందో. వామ్మో మా కోడలని కూడా ఎవ్వరికి ఉండకూడదమ్మా. అత్తయ్య గారు కాఫీ సరిగ్గా వెలిగిపోద్ది. మీ జాగ్రత్త తీసుకోండి. ఎందుకు వెళ్ళిపోద్ది? సరే ప్రార్థన చేసుకున్నావా? ఎక్కడ ఉదయాలాగా మీ సుప్రభాతే సరిపోతుంది నాకు. ఎక్కడ అక్కడ ప్రార్థన చేసుకున్న టైము. సరే ప్రార్థన తర్వాత చేసుకున్నావు. ఆ టిఫిన్ కూడా ఏంటో చూడు. ఏం చేయమంటారు? ఏముంది, 2 దోశలు, 2 పూరీలు, 1 చపాతి. పెసరెట్లో ఉప్మా, దోశలో కూర, పూరీలో కూర చేయమంటారండి. వాడికి సరిపోతాయి కానీ ఇంటికి మా అబ్బాయి ఏం చెప్తున్నాడో చూడు. నేను 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను. నా టిఫిన్ కూడా ఏంటో చూడు. వామో 5 నిమిషాలు ఈ టిఫిన్ అల్లా రెడీ చేసేమంటది. ఈవిడికే కాదండి, ఈడు కొడుకు కాదండి. ఇలాగే ఎప్పుడు తినేస్తుంది రోజుకి నిరాక్షసి. సీరియల్ వచ్చేస్తే అబ్బా కార్తీక్ దీనికి సీరియల్ వస్తుంది. అయ్యో దీనికి ఎన్ని కష్టాలు. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో బాబు. ఏమే రిమోట్ ఇలాగే ఉండక సీరియల్ వస్తుంది. సీరియల్ వస్తుంటే నువ్వేంటి? నేను ప్రార్థన మానేసి సీరియల్ పోతుందేమో నేను సీరియల్ చూస్తున్నాను. నువ్వేంటి ఏడుపుకొట్టి సీరియల్ చూస్తున్నావు? ఏం చూస్తున్నావు ఏంటో? ఆ బిగ్ బాస్ వచ్చేసి టైం అయింది. ఒకసారి రిమోట్ ఇవ్వు. ఒకసారి చూడక ఎంత బాగుంటుందో. అందులో దీప కష్టాలు చూస్తే నువ్వు ఒక రోజు చూస్తే 2 రోజులు కూడా మొదలు పెట్టాను తెలుసా? ఏం బాగుంటుందా సీరియల్? ఒకసారి రిమోట్ కి బిగ్ బాస్ వచ్చే టైం అవుతుంది. ఉండక సీరియల్ చూస్తా ఉండే. ఇస్తావా? ఇవ్వ రిమోట్. ఇవ్వనని చెప్పాను కదా. ఇవ్వు ఒకసారి. అవును ఆ బిగ్ బాస్ అది ఏమో అంటది. బిగ్ బాస్ ఏమనొద్దు. ఇలా రిమోట్ బాగోదు. రిమోట్ ఇస్తావా? చెప్పాను కదా. రిమోట్ ఇవ్వద్దు. వెళ్ళి మరి అంటే ఎవరో పడిపోతారు మరి. అయ్యో కూర పొయ్యి మీద వేస్తే వేగేద్దాం తొందరగా. ఎవరింటికి కూడా వెళ్తారంట ఈరోజు. ఎవరున్నారంట? రోజు అందరు గొడవడుతుంది. ఈరోజు ఎవరున్నారంట? ఒకసారి 2 అక్క చెల్లెలు ఉంటారు కదా, పిచ్చక్క చెల్లెలు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఏమంటారు? తెంగాల్సింది ఇక్కడే ఏమక్క నాతో మాట్లాడుకుని అసలు ఉదయం నుండి చాలా చిరాకున్నాను. ఆవిడ వచ్చి మా గొడవ పెట్టేసి వెళ్ళిపోయింది. నా చేస్తుందా? ఎక్కడ ఉన్నావు? ఏమి లేదు, మా అక్కకి నాకు రిమోట్ కోసం చిన్న గొడవ అయింది. అందువల్ల అలా ఉన్నాను. చిచ్చి చిన్న రిమోట్ కోసం గొడవ చాలా విడ్డూరంగా ఉంది. చిన్న రిమోట్ కోసం ఏంటి? ఆ రిమోట్ కోసం మా అక్క నన్ను కొట్టింది తెలుసా? మరి నువ్వు కొట్టేవేటి? ఆవిడ కొడితే నేను కొట్టకుండా ఉంటానా మరి? అలా అయితే మీ అక్కడి కోసం ఎన్నో చెప్పిందక్క. మా అక్క నా కోసం అలా ఏం చెప్పింది? నువ్వు స్టైల్ గా ఉంటావని, స్టైల్ గా నడుస్తావని, అది ఇంకా ఎన్నో చెప్పింది. అవునా? మా అక్క నా కోసం అలా చెప్పిందా? సరే అయితే ఇంతకీ మీ అక్క ఎక్కడ ఉందండి? అది ఎక్కడో ఉంటుంది. దాని గురించి ఎందుకు నన్ను అడుగుతాం? సరే అక్క వెళ్తున్నానే. వెళ్ళిలే. దాని పని ఎలా చెప్పాలో నాకు తెలుసు కానీ ఉంటుందా? కొడుకుండి అక్క ఎక్కడ ఉందంట కూడా వెళ్ళి ఎక్కడ ఉందా? ఓ ఇది ఇక్కడ ఉందండి. తిమ్మక్క ఏమక్కలా ఉన్నావా? చేతి చిరాగ్గా ఉంది.
చేయగలుగుతుంది కదా టీమని చెప్తానండు ఏం కదా ఉన్నావు ఏం లేదమ్మా మా చెల్లికి నాకు రిమోట్ చిన్న గొడవ అయింది. చిచ్చి రిమోట్ కోసం గొడవ అయిందా? చాలా విడ్డూరంగా ఉంది. చిన్న రిమోట్ అంటావేంటి? ఆ రిమోట్ దగ్గరే నన్ను కొట్టేది కూడా మా చెల్లి. ఆహా నన్ను కుట్టేవేంటి? నన్ను కొడతా నేను కొట్టకుండా ఉంటారా ఏంటి? అలా అయితే మీ చెల్లి కోసం ఎన్నో చెప్పిందాక. అవునా? ఏం చెప్పింది? షాపింగ్ మాల్ కి వెళ్తామని, పార్క్ కి వెళ్తామని, బ్యూటీ పార్లర్ కి వెళ్తామని, అది ఇది ఇంకా ఎన్నో చెప్పింది. అవునా? ఇలా చెప్పిందా? అవునక్క. అయితే ఉండు నేను పని చెప్తాను. సరే అక్క వచ్చి పని వెళ్తున్నానే. సరేనమ్మా. కొడుకు ఎంత నిండిపోయిందో చాలా హ్యాపీగా ఉంది. చాలా ఈ రోజు మా కుటుంబం ద్వారా వెళ్ళవేళ మీ నాన్నకున్నారు మా కుటుంబం ఆత్మీయతలు కట్టారు నాకు సహాయం వచ్చింది. అలాగే నాకు ఇచ్చిన గౌరవం మంచి ఆరోగ్యం పెంచింది. తండ్రి తన ఆత్మీయతలు బలపడడంలో సహాయం వచ్చింది. ఈ ప్రార్థనని పరమాన్ని చేర్చుకుని సర్వశక్తి కలిగేస్తున్నారు. ఈ ప్రార్థన సమర్పించేది ప్రార్థన అయిపోయింది. కాలు నేర్చుకున్నారు. సరే నేను కాల్ పరిశుద్ధాత్మ మీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా కుటుంబాన్ని రక్షించినందుకు పోషించినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య మా అత్తయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అనేకమైన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించిన కుటుంబంగా మా కుటుంబాన్ని మార్చమని యేసు వారి పరిశుద్ధ నామంలో అడుగుతూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా టైం అవుతుంది. అత్తయ్య గారికి కాఫీ పెట్టిద్దాం. అయ్యో అత్తయ్య గారు నేను తీసుకునేదాన్ని కదండి. నువ్వు తాగారా మరి? టిఫిన్ ఏం చేయమంటారండి? సరే అండి, అరగంటలో రెడీ చేసి పెడతాను. టిఫిన్ అయ్యాక నేను కూడా వస్తాను అత్తయ్య గారు. చాలా పనులు ఉంటాయి కదా. పనులన్నీ త్వరగా ముగించుకుని వస్తానండి. సరే త్వరగా చేసుకెళ్ళాను కలిసి. అయ్యా మేము నేర్చుకున్నాం మాటలంతట్లో తోడుగా ఉండి మా మార్గాన్ని సరళంగా చేయలేవని స్తోత్రంలో మేము వెళ్ళబోతున్న గృహంలో ముందుగా మీరు వెళ్ళిన గృహ సమాధానంలో మనం చేయమని దాన్ని మా చుట్టూ మీ కంచి వేసి భద్రపరచమని ప్రార్థన మీ పరమతి చేర్చుకోమని సర్వశక్తి కలిగేస్తున్నాము ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం. క్రిస్మస్ ప్రార్థన పెట్టుకోవచ్చు. పాస్టర్గా వెళ్ళి చెప్తాను. సరే అత్తయ్య గారు. బాబోయ్ ప్రార్థించడం తెల్లలే. నేను అనలేదు కదా. రాష్ట్రం మీరు ఏమనంటారేమో అంటే అంతే. రాష్ట్రం మీరే కదా. వందనాలమ్మా. వందనాలమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? ప్రార్థన చేయించుకున్నామని. నేను ప్రేయర్కి ఎందుకు రాలేదమ్మా? నిన్న పనులు ఎప్పుడు రావడం. సరే అమ్మా. అయితే ఈరోజు వచ్చారనమాట మీరు ప్రేయర్ చేయించుకోవడానికి. ఏంటమ్మా అందరూ ఎలా వచ్చారు? మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన జరిపించారండి. అలాగే అమ్మా చెప్పండి. అలాగే ప్రార్థన వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళాలి. ఏమా ఏమైంది? మా చెల్లి దగ్గర ఏదో విషయం గొడవ పడ్డారు. అయితే అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి సమాధానం పరచండి. నేను ఒకసారి వెళ్తాను. అలాగే మీ దగ్గర గురించి కూడా అందరికీ చెప్పండి అమ్మా. అందరికీ గారు వందనాలండి గారు. బాగున్నారా? కూర్చోండి. ఏ ఆంటీ గారు ఇలా వచ్చారు? సిస్టర్ మేరీ ఆంటీ గారు వాళ్ళు వచ్చారు. ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇవ్వగానే బయట వాళ్ళకి మాత్రం బాగా మర్యాద ఇచ్చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఆంటీ గారు. ఏం లేదండి గారు, తను సీరియల్ చూస్తుంది. అంతలో నేను వెళ్ళి బిగ్ బాస్ చూద్దామని రిమోట్ అడిగితే కొట్టింది ఆంటీ గారు. అదే మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ. ఇద్దరు చేసిందే దేవునికి వ్యతిరేకమైన పని. మళ్ళీ ఆ పని కాకుండా దానికోసం మీరు ఇద్దరు కొట్టుకున్నారు. ఇది బయట అనేది తెలిస్తే దేవుని నామం ఎంతగా మహిమపరచబడుతుందమ్మా. మనం దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన నామానికి మహిమ కలిగే విధంగా బ్రతకాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సమాధాన పరచబడి వారి ధన్యులు వారి దేవుని కుమారుడు అనబడతారని.
మీరిద్దరు దేవుని కొరకు సమాధాన పడాలమ్మా. ఇవిడికి ఏం తెలుస్తుంది ఇంట్లో సమస్యలన్నీ ఇప్పుడు బాగా చెప్పేసి వెళ్ళిపోతాయి. సమాధాన పడండి. సారీ అక్క సొగ్గేసేది రేపు మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన రేపు రావాలి. భోజనాలు ఉన్నాయండి. మటన్ చేస్తారండి, చికెను, మటను, ప్రాన్స్, ఆల్ ఐటమ్స్ అండి. భోజనాల ప్రార్థన అంటున్నారు కదా, అయితే ముందే వచ్చేద్దాంలేండి. సరేనండి, వెళ్ళండి. నిన్న అక్క చెల్లెలు మధ్యలో గొడవ పెట్టాను. ఈరోజు ఎవరున్నారంటో యోలానే భగరంతి గారు ఉన్నారు కదా, ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్దాం. ఏమంటారో ఏంటో ఏం పెడతారో రాక్షసి. ప్రైజ్ లో అంటే కదండి. ఇప్పటికే మోకాళ్ళు అంటే నువ్వు మళ్ళీ వచ్చావా? ప్రైజ్ లాడమ్మా, ఇంతకీ ఎందుకు వచ్చావు? అది విన్నారా మీరు? అది వెళ్ళేదే, ఏమైంది? అదే పక్కింట్లో అక్క చెల్లెలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారండి. అవునా, గొడవ పెట్టుకుంటే ఏముందమ్మా, ఇద్దరు పెట్టుకోబద్దు కానీ ఆశ్చర్యం. వాళ్ళు గొడవ పెట్టుకున్నారు కాకుండా మీకు చాలా చెడుగా తింటున్నారు. నా కోసమా? ఏమైంది? నేనేం చేశాను? మీరంతా భోజనం ప్రార్థనకి వస్తారంట కదా, ప్రారంభ ప్రార్థనకి రారంట కదా. అవునా, అలా అన్నారా? అలాగన్నారండి. రేపు ప్రార్థనలోకి వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టేస్తానులే. సరే ఎంత ఎల్లో కానీ గట్టిగా గొడవ పెట్టుకు వచ్చాయే. నేను వదిలేస్తానా మరి? వచ్చింది అంత బాగుందో. ఈరోజు చాలు టెక్నిక్స్ అయిపోయింది. చాలు చాలు వచ్చింది పెట్టేసిపోయింది రాక్షసి గొడవ. అత్తయ్య గారు పిలిచారా? ఆ వర్ప వచ్చి ఏం చెప్పిందో విన్నావా? ఏం చెప్పిందండి? ఆ పక్కింటి అక్క చెల్లెలు ఉన్నారు కదా, సరే అండి, చెప్పండి. వాళ్ళంట మన ప్రార్థనకి వెళ్ళమంట, భోజనంతే వెళ్తామంట. అంటే అన్నారు కానీ నిజమే కదండి. అయితే ఒప్పేసుకుంటానేంటి? అంతేలేండి. వందనాలండి. బాగున్నామండి, మీరు బాగున్నారా? రేపు మా ఇంటి దగ్గర క్రిస్మస్ ప్రార్థన ఉంది. వస్తానండి. ఇంటికి భోజనాలు ఉన్నాయండి. ఉన్నాయండి. ఏం పెడుతున్నారమ్మా? చికెను, మటను, ప్రాన్స్, ఆల్ ఐటమ్స్ అండి. చికెన్ పెడుతున్నారా? చికెను మా కోడలు వారానికి ఒక్కసారి వండుతుంది, అది కూడా ముక్కలన్నీ అదే తినేస్తుంది. నాకు గ్రేవీ వేస్తుందమ్మా, అదే అక్కడికి వచ్చి నేను బాగా తినేస్తానే. ఉండండి, మా కోడలు కాఫీ చాలా బాగా పెడతారు. సారిక కాఫీ తీసుకురామ్మా. అట్లయితే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం. సరే, ఆ కాఫీ అయితే నేనే తాగిస్తులే. అత్తయ్య కాఫీ. రేపు ప్రార్థన ఉందని చెప్పారమ్మా. మరి ఆ పక్కింటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ప్రార్థనకే వెళ్ళట్లేదని అనుకుంటున్నారు కదా, భోజనానికే వెళ్తున్నాం అంటున్నారు కదా. మనం రేపు తొందరగా ప్రార్థనకి వెళ్ళిపోవచ్చు. సరే అండి, మీ అబ్బాయి గారి సంగతో? ఏముంది, అలా వచ్చేద్దాలే, అక్కడ భోజనం చేసేద్దాలే. ఈ రోజు వంట పని ఉండదు, ఈవిడ గోళ్ళని తప్పించుకున్నాను బాబాయ్, ప్రశాంతంగా ఉండొచ్చు. అక్క అక్క చెప్పు అక్క, ఆంటీ గారు ప్రార్థన ఉన్నదని చెప్పారు కదా, వెళ్దామా? నీతోనా? నేను రానమ్మా. నాతో కాదులే, భోజనాల ప్రార్థన చెప్పారు కదా, రావా? మరి వంట చేద్దామా ఏంటి? నేనా? అమ్మ వంట చేయలేనమ్మా నేను. నువ్వు చేసిన వంకాయ కూర మేము తిన్నట్లేలే, అది ఒకటే కదా వచ్చు నీకు, అంతకనే వచ్చు. ఇది వెళ్ళాలంటావా ప్రార్థనకి? వెళ్ళాలంటావేంటి? రావా? అసలే భోజనాల ప్రార్థన చెప్పారు, వాళ్ళ కాళ్ళేమో ఆల్ ఐటమ్స్ అని కూడా చెప్పింది. రావా? సరే, అయితే ప్రార్థన అయ్యా 5 నిమిషాల ముందు వెళ్దాంలే. నడు, ఇప్పటి నుండి చీర అన్ని కట్టుకుంటే అప్పుడు వెళ్తాం కదా. నడు, బయలుదేరదాం. సరే సరే. సరేనండి. అమ్మ క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ చేస్తావా? చేస్తాను. అందరినీ బాగా రిసీవ్ చేసుకోమ్మా. సరే. ఎక్కడైతే తక్కువ దేవున్నా మనకు అవమానం కదా. అలాగే అర్థం. వందనాలండి. వందనాలండి గారు. వందనాలమ్మా. గారు వందనాలండి.
వందనాలు ఆంటీ గారు. వందనాలు, కూర్చోండి. వందనాలమ్మా. కూర్చోండి. ఇంటిగానే అడిగేస్తాను, గొడవ పెట్టేసుకుంటానన్నది. మళ్ళీ వచ్చి ఆవిడ పక్కనే కూర్చుంది. సిగ్గేయలేదు మా అత్తయ్య గారికి. భోజనాలు అన్నారు, పనం వాసన ఇట్లేదేంటి? అవునా ఆంటీ గారు, గొప్పలు చెప్పడం తప్ప అసలు వంటలు చేశారా లేదు? అలాగే చెప్తారమ్మా. ఈ కొండలు చెప్పి మనసు వచ్చిందేంటి? వెనకలే కూర్చుంది. బాబోయ్, ఏమన్నా గొడవ పెడతాదో ఏంటో. మరి ఏమన్నా చీర ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. చీర ఉప్పల్లో కొనుక్కున్నాం మా అక్క నేను వెళ్ళినప్పుడు. ఏమి ఎంత కొనలేదా ఇలాంటి చీర? కొన్నా కదనా సింపుల్ కొట్ట. అవునా, మీ అత్త అలాంటి చీర కొన్నదా నీకు? అవునా? అవునదినా. వందనాలు. అందరికీ ప్రేమ. వందనాలు. వందనాలమ్మా. కాఫీ తీసుకుని వద్దమ్మా, కాఫీ అలవాటు లేదమ్మా. సరే, అయితే ప్రారంభ చేసుకుని మనం అందరం మా క్రింద ప్రారంభ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, సంఘానంతటిని సమకూర్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమను పొందుకొని వాక్యం చేత మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బైబిల్స్ తీద్దామండి. అందరూ వాక్యం చూద్దాం. అందరు తీయాలి, అందరు చూడాలి. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అత్తయ్య గారు కొంచెం లోకాసు వార్త తీసి పెట్టండి. పాత నిబంధనలో ఉంటే చూడు. లోకాసు వార్త ప్రతి ఒక్కరు తీయాలమ్మా. కొత్త నిబంధన 2వ అధ్యాయము 10వ వచనం. కొత్త నిబంధన అంటే రోజు చదువుతారు, ఏం తింటున్నారండి? ఏదో అలా చదువుతున్నానమ్మా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ పడుకునే వాళ్ళు లేపండమ్మా. నిన్నే లేగు. ఓ ఏం లేదమ్మా, పడుకొని. సరే, అయితే ఓ అప్ప, నిన్నే చెప్తున్నారు కదా, లేగు. కాసేపు పడుకొని అమ్మా. క్రిస్మస్ అంటే ఏంటమ్మా? ఏముంది, కొత్త బట్టలు, పిండి వంటలు. ఆవిడకి తప్ప ఏమి రావులేండి, మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు కాదమ్మా, అలంకరించుకోవడం అంతకన్నా కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడం. ఈరోజు ఎంతో డబ్బును వెచ్చించి ప్రతి ఒక్కరు ఎన్నో సంబరాలు చేసుకుంటున్నారు. వాటిని బట్టి మానవులుగా మనం సంతోషిస్తామే కానీ దేవుడు సంతోషించాడు. అదే లోకస్వార్తలో మనం చూసినట్లయితే ఆయన భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సమాధానం కలిగించడానికి వచ్చారు. అంటే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమాధానం ఆయన కోరుకుంటున్నారు. మరి పొరుగు వార్త మనకి సమాధానం లేకుండా ఎన్ని మనం సంబరం చేసుకున్నప్పటికీ ఆయన సంతోషపడకండి. ఎందుకనంటే ఆయన యొక్క ప్రధానమైన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు ఏంటంటే పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. రెండవదిగా మన పొరుగు వారిని మనం ఏం చేయాలండి? ప్రేమించగలగాలి. మరి అలా ప్రేమించలేనప్పుడు మనం ఎన్ని చేసుకున్నా కూడా ఎంత కూడా వ్యర్థమే. ఆయన జన్మించాలనేది ఎంతైతే నిజమో ప్రతి ఒక్కరు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆయన ఒక రోజు రాబోతున్నారు అన్నది కూడా అంతే నిజం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజే, ఈ రాత్రి ఆయన రాకడైతే ఖచ్చితంగా మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆయన మనల్ని ఎత్తబడే గుంపులో ఉంచాలనంటే మన హృదయంలో ఆయనకు ఆయాస్కరమైనవన్నీ కూడా విసర్జింపబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన వాక్యాన్ని బట్టి సమాధాన పడాలి. ఈ క్షణమే ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం ఆయనకు విరుద్ధంగా దేన్నైతే మనం నడిపిస్తున్నామో, జీవితంలో మనం చేస్తున్నామో ప్రతి దాన్ని కూడా మనం విసర్జించి ఆయనకు అనుకూలంగా మనం జీవించగలగాలి. మన మనసులో ఉన్న పగలు, ద్వేషాలన్నింటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఆయన మహిమకరంగా మనం సమాధానం పడాలి. ఇదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే భూలోకంలో ఏం జన్మించడం కాదు, అది కాదు సెలబ్రేషన్ అంటే. క్రిస్మస్ అంటే ప్రతి ఒక్క క్రైస్తవుల్లో వారి హృదయాల్లో ఆయన జన్మించడమే నిజమైన క్రిస్మస్.
కాబట్టి అందరూ మోకరిద్దాం, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మీకు మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా వాక్యం చేత మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడు, నీకు కృప కలిగిన ఎవరు భయపడద్దు, ఎవరు భయపడద్దు తండ్రి. ఇంతవరకు ప్రభా ఈ బిడ్డలో ఏది వాడు చేసిన దురాత్మను ప్రభా, అయ్యా నా దేవ సమాధానం లేకుండా చేసిన ఈ దురాత్మను యేసు నామంలో ప్రభా ప్రార్థన చేస్తున్న లయపరచమని, యేసు నామంలో దురాత్మ వదిలిపోవును గాక. ఆమేన్. అమ్మో, ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము. ఇంతవరకు మీ ప్రార్థన అంటే భోజనాలు ఇవి అవి అనుకున్నాను, కానీ దేవుని శక్తి అంటే తెలుసుకోలేకపోయాను. ఈ ప్రార్థనకు వచ్చి దేవుని శక్తిని, సమాధానం తెలుసుకున్నాను. ఇక్కడ నుంచి మా కోడల్ని సమాధానంగా చూసుకుంటాం. ప్రతి ప్రార్థనలో మేమే ముందుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలో, ఈ ఆరాధనలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూశాను. అందుబట్టే దేవుడికి మహిమ కలుగును గాక. దేవుళ్ళో ఎంత శక్తి ఉంటుందా, ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఉంటాయా? ఎంతవరకు నేను ఎంతసేపు బిగ్ బాస్ అంటూ లోకంతోనే నా సమయాన్నంతా వృధా చేసుకున్నాను. ఇక మీదట ప్రతి విశ్రాంతి దినమున నేను మొదటి ప్రార్థనకు వచ్చి దేవుళ్ళు ఆత్మీయంగా బలపరచబడతాను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందని తెలియక నా సమయాన్నంతా సీరియల్లోనే గడిపాను. సేవకులు ఎన్నిసార్లు చెప్పినా లోపడకుండా నా సమయాన్నంతా సీరియల్లోనే గడిపాను. ఇక నుంచి అయినా నేను మారు మనసు కలిగి జీవిస్తాను. పెద్దదాన్ని చూడకుండా మా అక్క పట్ల నేను చాలా చెడ్డగా ప్రవర్తించాను. ఎన్నోసార్లు కొట్టాను, ఎన్నోసార్లు తిట్టాను. ఇక నుంచి అయినా నేను మారుతాను. నన్ను క్షమించక్క. సరే చెల్లి, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ రావడం వల్ల ఎన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటి వరకు వాళ్ళకి గొడవలు పెట్టడమే అనుకున్నాను. అదే సంతోషం అనుకున్నాను. ఇక మీదట ఎవరికి గొడవలు పెట్టకుండా దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకుని జీవిస్తాను. అన్ని బట్టి దేవునికి వందనాలు. చూసారా అత్తయ్య, వాళ్ళ ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో. అవునమ్మా, దేవుడి శక్తిమంతుడు. క్రిస్మస్ ఆరాధన ద్వారా వీరి కుటుంబాల్లో నెమ్మది, మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా ఎంతో సమాధాన పడేవారు. దేవుని యొక్క ప్రేమను బట్టి వారి రోజు ఏక మనసు కలిగి జీవిస్తున్నారు. ఖచ్చితంగా రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీరందరూ కూడా ఎత్తబడతారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని మా ఈ చిన్న ప్రయత్నం. హ్యాపీ క్రిస్మస్.